హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హైదరాబాదులో బంజారా హిల్స్లో పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అయితే ఉంది. మరి దాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే నేను వచ్చేసాను. అద్భుతంగా ఉంది, చూడటానికి పూరి టెంపుల్ వెళ్ళినట్లే ఉంది. నేనైతే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇదైతే హైదరాబాద్లోని చిన్న టెంపుల్ని అయితే పెట్టారు. సో లోపలికి ఎంట్రన్స్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ అయితే భగవద్గీత కనబడింది. సో ఆ భగవద్గీత పుస్తకం అయితే నేను ఏమనుకున్నానంటే జస్ట్ ఆర్ట్ ఏమో బొమ్మ ఏమో అనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి రియల్ బుక్ అది. సో రియల్గానే ఉంది బుక్. ఓపెన్ చేయడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. నేనైతే ఓపెన్ చేశాను. అందులో మనకి ఉండేటువంటి బుక్లో ఉండేటటువంటివే సేమ్ మ్యాటర్ అయితే అంతా ఉంది. తెలుగులో ఇంగ్లీష్లో కూడా రాసిబడి ఉందన్నమాట. దాన్ని అయితే చూడడం జరుగుతుంది. చాలా బాగుందండి. అసలు ఆ గుడి నేను స్వామి టెంపుల్ అయితే నేను చాలా అరుదుగా వెళ్తానన్నమాట. కానీ ఈ టెంపుల్ అయితే చూడగానే చాలా బాగా అనిపించింది. మీకు కూడా వీలుంటే ఒకసారి వెళ్ళి అలా విజిట్ చేయండి. పూరి జగన్నాథ్ స్వామి చాలా అద్భుతంగా ఉన్నారు. సేమ్ అక్కడ ఉండేటట్లాగే ఉన్నారు. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో ఈ భగవద్గీత గురించి మొత్తం మ్యాటర్ అయితే మీకు తెలిసే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి శ్లోకాలు అయితే పక్కన ఉన్నాయండి. మెయిన్ శ్లోకాలు మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉండేటువంటి చాప్టర్స్లో ముఖ్యమైనటువంటి శ్లోకాలు అనమాట. అలానే పక్కన పూరి జగన్నాథ స్వామి లోపల ఎలా ఉంటారో అలానే సేమ్ బయట కూడా చిన్నది చెక్కలతో చేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడు స్వామి గణపయ్య బొజ్జ వినాయక స్వామి అయితే మనకి దర్శనం ఇస్తాడు. వెండి ఆభరణాలతో ఎంతో ముచ్చటగా కనబడతారు. నేను ఇంక అక్కడి నుంచి పూరి జగన్నాథ్ స్వామికి దర్శనం చేసుకుందామని పైకి అయితే వెళ్తున్నాను. ఫోటోగ్రాఫ్స్ అయితే నాట్ అలౌడ్ అండి. లోపలికైతే ఫోటోగ్రాఫ్స్ అలౌడ్ లేవు. జస్ట్ అందుకోసమే ఇంకా నేను ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చి కిందకి దిగిన తర్వాత అక్కడ ఉండే ఆభరణాలు అయితే అలా అద్భుతంగా అటు చూసి చాలా అద్భుతం అనిపించింది. అవి చెక్కుళ్ళు అయ్యి అది మొత్తం చెక్కలా కనబడుతుంది. గుడి అంతా చెక్కతో చేశారేమో అనుకుంటాం, కానీ కాదు, కంప్లీట్గా స్టోన్ అది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, శివయ్య టెంపుల్ ఉంది, అలాగే దుర్గామాత టెంపుల్ ఉంది. అమ్మ దుర్గామాత ఉంది, అలాగే పార్వతీమాత, సరస్వతి మాత కూడా ఉంటారు. లక్ష్మీదేవి దుర్గామాత ఇద్దరు ఉన్నారు అక్కడ. అదిగోండి, అది ఏమొచ్చి దుర్గామాత, ఈవిడ లక్ష్మీమాత. ఇది వచ్చేసి మండపం అండి. మండపం ఏంటంటే హోమం చేసే మండపం అనమాట. హోమం చేస్తారు అక్కడ. అది మెయిన్ ఆ స్వామివారు ఉండేది అక్కడండి. కానీ లోపలికి మనకి ఫోటోగ్రాఫ్కి అలౌడ్ ఇవ్వలేదు. సో బయట వరకే నేను చూపించగలుగుతున్నాను. ఇది భుజస్తంభం, ఇక్కడ హోమాలు జరుపుతారు. మొత్తం ఆవరణ అయితే బయట అట్మాస్ఫియర్ అయితే అద్భుతం అండి. ఒక్కసారి ఏమనుకోకుండా భగవంతుని విజిట్ అయితే చెయ్యండి. అద్భుతంగా ఉంది. లోపల వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, బయట వరకే తీయగలిగాను. కానీ హైదరాబాద్ ఇంత మంచి గుడి ఉన్నదనేసి నాకు తెలియదు. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.